బీజేపీ నాయకులు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ అంటే రాఖీలు కట్టడం కాదు, అక్కకు, చెల్లెళ్లకు, సోదరులకు ఇచ్చే భరోసా. తల్లిదండ్రులు రక్షాబంధన్ విశిష్టతను తన పిల్లలకి వివరించాలి. యువశ్రీ రాఖీ పండుగ జరుపుకుంటున్న సోదరీమణులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే బీజేపీ ప్రభుత్వంలోకి నేను వచ్చిన తర్వాత తొలి పండుగ చాలా హ్యాపీగా జరుపుకున్నాము. ఈరోజు ఎయిర్పోర్ట్లో మన అనకాపల్లి ఎంపీ గారైన సీఎం రమేష్ గారికి, అలాగే మన మాజీ ఎంపీ గారైన జీవీఎల్ నరసింహారావు గారికి, మన గాజువాక్ ఇన్ఛార్జ్ అయిన కేఎన్ఆర్కి కూడా రాఖీ కట్టి సోదర సమానులైన వీరి ముగ్గురి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఇక ముందు బీజేపీలో ప్రతి ఒక్కరు సోదరిమణులందరూ కూడా నన్ను ఆహ్వానిస్తూ, వారు ఏ పని చెప్పినా పార్టీ పరంగా ఎటువంటి అయినా కష్టపడి పనిచేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మన సోదర సమానులైన వీళ్ళందరూ కూడా అతి తక్కువ టైంలో నన్ను మంచిగా రిసీవ్ చేసుకుని, వారందరూ మర్యాదపూర్వకంగా, గౌరవంగా ఒక సోదరిని చూసినట్టుగా చూడటం అన్నది ఈరోజు చాలా ఆనందం అనిపించింది. అలాగే రాఖీ పండుగకి ప్రతి ఒక్కరూ కూడా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా హ్యాపీగా ఈ పండుగ జరుపుకుంటున్నారు అంటే, ఒక అక్కకి ఒక తమ్ముడు లేదా సిల్క్ దారం కట్టినట్టు కాదు, అభిమానం చూపిస్తూ నేను నీకు తోడుగా ఉన్నాను అని, అలాగే ఒక అక్క తమ్ముడికి ఏ కష్టం వచ్చినా నీ వెంట నేను ఉంటానని భరోసా ఇస్తూ ఈ రాఖీ పండుగ అనేది ఏర్పడటం జరిగింది. అలాగే ఈ రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క కాలేజ్ పిల్లలకి, లేకపోతే బయట మగపిల్లలు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, సోదర భావంతో ప్రతి ఒక్కరిని కూడా అక్క చెల్లెళ్ళుగా ట్రీట్ చేస్తూ ఈరోజు ముందుకు వెళ్తే ఇలాంటి అత్యాచార సంఘటనలు మొన్న నిన్న చూసాము, అలాంటివి జరగవు. ప్రతి ఒక్కరు ఈ పండుగను బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, సోదర భావంతో మెలగాలని ప్రతి ఒక్కరికి తెలియచేసుకుంటూ, ఈరోజు ఈ రాఖీ పండుగ సందర్భంగా సోదరిమణులందరికీ కూడా మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను.